అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియ ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ అన్సర్టినిటీతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తాజాగా కేరళకు చెందిన 31 ఏళ్ల సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకరు తన వీసా ఇంటర్వ్యూ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనకి వీసా దొరక్కపోవడానికి గల కారణాలను వివరిస్తూ తనలాగా వీసా రిజెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 15న ఆమె తన వీసా ఇంటర్వ్యూకి హాజరయ్యారు. DS-160 ఫామ్ లో పేర్కొన్నట్లుగా అమెరికాలో 2 వారాలు గడపాలని ఆమె ఒక ప్లాన్ వేసుకున్నారు. అంటే ఆమె అప్లై చేసుకుంది B1 ఆర్ B2 వీసా అయి ఉంటుంది. కానీ ఇంటర్వ్యూ అనుకున్నట్లుగా జరగలేదు. వీసా అధికారి ఆమెను అమెరికా పర్యటన ఉద్దేశం ఏంటి, అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగారు. ఆ తర్వాత ఆమె వివాహ స్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆమెకు పెళ్ళై 6 నెలలయిందని ఆమె చెప్పింది. ఆ తర్వాత అధికారి ఆమెకు ఇంతకు ముందు ఎక్కడికైనా మీరు వేరే విదేశాలకు వెళ్లారా అని అడిగారట. అయితే దానికి ఆమె అవును వెళ్ళాను. థాయిలాండ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, జార్జియా వంటి దేశాల పేర్లు చెప్పుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు సీషెల్స్ అనే ఐలాండ్స్ ని సందర్శించినట్లు మాత్రం చెప్పడం మర్చిపోయారు. దీంతో అధికారి సౌత్ సెంట్రల్ ఆసియా బయట ఏమన్నా ప్రయాణించారా మీరు అని చెప్పి అడిగారట. ఆమె జార్జియా మాత్రమే వెళ్ళినట్లు గుర్తుందండి అని చెప్పారట. ఈ చిన్న పొరపాటే వీసా ఆఫీసర్కు అనుమానం కలిగించింది. అంతే, ఇంకా ఆమెకు వీసా ఇవ్వడం కుదరదని చెప్పేసి ఫామ్ 214B కింద ఒక బ్లూ లెటర్ ఇచ్చేసి పంపించేశారు. ఈ చేదు అనుభవం తర్వాత ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. మన ట్రావెల్ హిస్టరీ గురించి పూర్తిగా ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో అని ఆమెకు అర్థమైంది. ఇక తన సర్టెనిటీ గురించి, తన జాబ్ సెక్యూరిటీ గురించి, ఇక కుటుంబ బాధ్యతల వంటి విషయాలు కూడా చెప్పి, భారతదేశంతో తనకున్న బలమైన సంబంధాల గురించి కూడా కాస్త ఎక్కువ చేసి చెప్పానేమో అని చెప్పి ఆవిడ అనుమానం వ్యక్తం చేశారు. అది కూడా అనవసరమని ఆమె గ్రహించారు. అంటే చెప్పాల్సినంతనే చెప్పాలి. ఎక్కువ చెప్పకూడదు. అలాగని తక్కువ చెప్పకూడదు. అలా ఆమె భవిష్యత్తులో ఇక భయపడకుండా మరింత కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కాన్ఫిడెంట్ గా సమాధానాలు చెప్పాలి అని చెప్పి ఆవిడైతే డిసైడ్ అయిపోయారు. సో ఇది కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ వీసా ఇంటర్వ్యూ స్టోరీ. మరి మీ వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది? మీ స్టోరీని కూడా మాతో పంచుకోండి. అది ఎంతో మందికి ఉపయోగపడొచ్చు.